ప్రైజ్లాడ్ ప్రభైన యేసునామములో అందరి కొందరు దేవుని వాక్యం నుంచి కీర్తనలు 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిలజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము దేవుని యొక్క నియమము ఎంత ఆశ్చర్యము మన పక్షం నుండో మనం కళ్ళారా చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రము ఎక్కడ నియమింపబడ్డదంటే, ఇశ్రాయేలీలు అరణ్యములో ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీనాయి అరణ్యములో నడుస్తున్నప్పుడు దేవుడు వారు సీను అరణ్యంలోనికి వచ్చినాక, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినాక మోషేను దేవుడు పిలిచి వారిని ఎక్కడికి పిలుచుకున్నాడు? సీనాయి పర్వతం మీదకి పిలుచుకున్నాడు. 40 రోజులు మేఘము కమ్మ చేసి ఆ మేఘం అవతల నుండి ఆయన మాట్లాడినాడు. ఆ మేఘము కమ్మబడిన తర్వాత దేవుని యొక్క వాక్కు, యెహోవా యొక్క స్వరము మెరుపులు మేఘస్థాంధ్రమైందని నిర్గమకాండంలో రాసి, మెరుపులు ఉరుములు అందులో నుంచి వచ్చినాయి. ఎంత ఘనమైన బలమైన స్వరం కలిగిన ఈ దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ బలమైన ఘనమైన ప్రభువు మన కొరకు వాక్యముగా మారినాడు, రక్షకుడుగా మారినాడు. ఆ వాక్యమైన దేవుడు శరీరం ధరించుకొని పాప శరీరాకారంతో ఈ లోకంలోనికి వచ్చి తప్పిపోయిన నిన్ను రక్షించినాడు. ఈ రక్షకుడు ఏం చేసినాడంటే ధర్మశాస్త్రం అనేది నియమించినాడు. అదేం చేస్తుంది అంటే, ధర్మశాస్త్రం ఏమంటున్నది? యథార్థమైనది. దేవుడు చూడండి, ప్రసంగి గ్రంథంలో కూడా 7 చివరి వచనంలో రాస్తాడు. ఏమనంటే 7వ అధ్యాయంలో చివరి వచనంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే, ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ప్రియ సోదరుడు సోదరి, దేవుడు తన కోరిక ఏముందంటే మొదటి నుండి కూడా, ఆది నుండి కూడా యథార్థంగా ఉండాలని కోరినాడు. అయితే సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచింది. అవ్వ ఆదామును మోసపరిచి వారిద్దరు మోసములు పడి దేవునితో యథార్థంగా మాట్లాడలేరు. దేవుడు అడిగినాడు ఏమని? ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం, ఆదామా ఎక్కడున్నావు అన్నప్పుడు ఆయన చెప్పాల్సింది, ప్రభువా నేను మిస్టేక్ చేసిన, నేను తప్పు చేసిన అని యథార్థతలో రాలేడు. అందుకే యథార్థమైన ధర్మశాస్త్రమును మన కొరకు ఆయన అనుగ్రహించినాడు. ఈ ధర్మశాస్త్రం, ఈ వాక్యములను చదువుతున్నాము, వింటున్నాము, బోధిస్తున్నాము. ఇవన్నీ శ్రేయస్కరమైన అలవాట్లే, కానీ దీని ప్రకారం నడవడము అన్నిటికంటే శ్రేష్టం. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ప్రాణములను తెప్పరిల్ల చేస్తుంది. మన ప్రాణమునే కాదు, ఇతరుల ప్రాణం తెప్పరిల్ల చేస్తుంది. మనం ఈ వాక్యము బోధించి లేకపోతే ఈ వాక్యం చదివి ఎన్నిసార్లు తెప్పరిల్లబడుతున్నాం. ఈ వాక్యము నిర్మలమైనది అని రాసింది. చూడండి ఇక్కడ ఇంకేమంటున్నాడు? యెహోవా శాసనము నమ్మదగినది. చూడండి, ఆయన శాసనం నమ్మదగింది. నువ్వెంత నమ్ముతావో, నేనెంత నమ్ముతానో అంత కార్యం చేసేదిగా ఉంది. ఈ శాసనాలు నమ్మదగినవి. ఆయన మాట ఇచ్చి తప్ప 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నా అని చెప్పినాడు. ఈ శాసనం నమ్మదగినవి. అవి ఏం చేస్తాయంటే, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ప్రియమైన వాళ్ళారా, మనం బుద్ధిహీనులమే. ఆదాము అవ్వ నుండి వచ్చిన మనం బుద్ధిహీనులమే. ఎందుకంటే మనం యథార్థత లేక, ఏమంటున్నాడు ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనం, మనుషులు వివిధమైన తంత్రాలు, బుద్ధిహీనమైన కార్యాలు చేస్తున్నాం. దేవుడేమో యథార్థంగా బతకాలని కోరితే వివిధమైన తంత్రాలు కల్పించుకొని కుయుక్తులలో, ఉరులలో సాతాను యొక్క చేతులు చిక్కబడుతున్నాం. మనము జ్ఞాపకం ఉంచుకొని యథార్థమైన ఈ వాక్యం చదివి దాని ప్రకారం నడుద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ యేసు ప్రభు నామములో వందనాలు. నీ కనికరాన్ని బట్టి స్తోత్రం. మనుషులందరూ యథార్థతను అనుసరించి జీవించాలని నిర్మలమైన నీ వాక్యం ఇచ్చినావు. నీ ధర్మశాస్త్రము ప్రాణం తెప్పరిల్ల చేసేది ఇచ్చినావు. అందుకై స్తుతిస్తున్నాం. వాక్యానుసారంగా జీవించటకు కావాల్సిన మెండైన కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.